నమస్కారం అందరికీ. క్రికెట్ అంటే మన ఇండియాలో ఒక పండుగ లాంటిది. అలాంటి పండుగను మరింత గ్లామరస్గా, ఇంకొంత ఎంటర్టైనింగ్గా మార్చింది మాత్రం ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఐపీఎల్ అంటే కేవలం ఒక టోర్నమెంట్ మాత్రమే కాదు. ఐపీఎల్ అంటే ఒక బ్రాండ్. ఐపీఎల్ అంటే ఎకానమీ. ఐపీఎల్ అంటే ఒక గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ షో. అసలు ఈ ఐపీఎల్ ఎందుకు ప్రారంభమైంది? ఎలా ప్రారంభమైంది? మొదటి మ్యాచ్ ఏది? మొదటి టీంలు ఏవి? మొదటి ఆటగాళ్ళు ఎవరు? అంతేకాకుండా 2008వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఈ ఐపీఎల్ ఎలా అభివృద్ధి చెందింది అనే విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కానీ అంతకంటే ముందు మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియోకు ఒక లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే 2007వ సంవత్సరంలో మొదటిసారిగా T20 వరల్డ్ కప్ స్టార్ట్ అయింది. ఆ వరల్డ్ కప్లో యువరాజ్ సింగ్ 6 సిక్స్లు, ధోని క్యాప్టెన్సీతో మన ఇండియన్ టీం 2020 వరల్డ్ కప్ను కైవసం చేసుకుంది. సరిగ్గా అదే టైంలో ప్రపంచ క్రికెట్లో కొన్ని పెను మార్పులు జరుగుతూ ఉన్నాయి. అదేంటి అంటే టెస్ట్ క్రికెట్ తగ్గుతూ ఉంది. వన్డేను కూడా చూసే ప్రేక్షకులు చాలా వరకు తగ్గుతూ ఉన్నారు. కానీ 2020 క్రికెట్కు మాత్రం పాపులారిటీ చాలా వేగంగా పెరుగుతూ ఉంది. సరిగ్గా అదే టైంలో 2007వ సంవత్సరంలో జీ ఎంటర్టైన్మెంట్ సంస్థకు అధినేత అయినటువంటి సుభాష్ చంద్ర గారు లైవ్ క్రికెట్ మ్యాచ్ల టెలికాస్ట్ విషయంలో తమ సంస్థకు అన్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో బీసీసీఐకు వ్యతిరేకంగా తానే సొంతంగా ఒక క్రికెట్ లీగ్ను ప్రారంభించాలి అనుకొని అప్పటికప్పుడు ఇండియన్ క్రికెట్ లీగ్ అనే ఒక క్రికెట్ లీగ్ను స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి వరకు మన దేశంలో అధికారికంగా క్రికెట్ లీగ్ అనేది లేదు. కానీ ఈ ఇండియన్ క్రికెట్ లీగ్ను స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఇండియన్ క్రికెట్ లీగ్లో 6 నుంచి 9 టీంలు వరకు ఉండేవి. ఈ ఇండియన్ క్రికెట్ లీగ్లో ఇండియన్ ప్లేయర్స్ మరియు ఫారెన్ ప్లేయర్స్ ఇద్దరూ కలిసి ఆడేవారు. ఈ ఇండియన్ క్రికెట్ లీగ్స్ యొక్క మ్యాచ్లు హైదరాబాద్లో, అహ్మదాబాద్లో మరియు పంచకులాలో చాలా ఎక్కువగా జరిగేవి. ఈ ఇండియన్ క్రికెట్ లీగ్లో కపిల్ దేవ్, బ్రియాన్ లారా, ఇంజమాముల్ హక్, అబ్దుల్ రజాక్, అంబటి రాయుడు లాంటి ప్లేయర్స్ ఆడేవారు. ఐసీఎల్ ప్రారంభమైన తర్వాత పెద్ద వివాదమే మొదలైంది. బీసీసీఐ ఈ ఐసీఎల్ను గుర్తించలేదు. అంతేకాకుండా ఈ ఐసీఎల్లో ఆడిన భారత క్రికెటర్లపైన నిషేధం విధించింది. ఈ ఐసీఎల్ ఆడిన క్రికెటర్లు ఇండియన్ క్రికెట్ టీంలో కానీ, రంజీ క్రికెట్ టీంలో కానీ ఆడడానికి లేకుండా చేసింది. దీంతో బీసీసీఐ ఒక అతిపెద్ద నిర్ణయం తీసుకుంది. అదేంటి అంటే మనమే సొంతంగా ఒక క్రికెట్ లీగ్ను ప్రారంభించాలి అని. ఆ క్రికెట్ లీగ్ ఎలా ఉండాలి అంటే ప్రపంచంలోని క్రికెట్ లీగ్లన్నిటిలోకి మనదే అతిపెద్ద క్రికెట్ లీగ్ కావాలి అని భావించింది. ఈ ఆలోచనలకు రూపకల్పన చేసిన వ్యక్తి లలిత్ మోడీ. ఇలా 2008వ సంవత్సరంలో ఐపీఎల్ పురుడు పోసుకుంది. ఐపీఎల్ మొదటి సీజన్ మొదటి మ్యాచ్ 2008వ సంవత్సరం ఏప్రిల్ 18వ తేదీన కోల్కతాలో కోల్కతా నైట్ రైడర్స్ మరియు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగింది. ఈ మొదటి మ్యాచ్లోనే బ్రెండన్ మెక్కల్లమ్ 158 పరుగులు చేసి ప్రపంచాన్ని మొత్తం ఒక్కసారిగా షాక్కు గురి చేశాడు. ఐపీఎల్ మొదటి సీజన్లో మొత్తంగా 8 టీంలు పార్టిసిపేట్ చేశాయి. అందులో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్, కింగ్స్ 11 పంజాబ్, డెక్కన్ చార్జర్స్ టీంలు ఉండేవి. ఈ ఫస్ట్ సీజన్ ఐపీఎల్లో షేన్ వార్న్ క్యాప్టెన్సీలోని రాజస్థాన్ రాయల్స్ విన్ అయింది. ఈ ఐపీఎల్లో చాలా పెద్ద స్టార్స్ ఉన్న పెద్ద టీమ్స్ గెలుస్తాయని అందరూ అంచనా వేశారు. కానీ తక్కువ బడ్జెట్స్, చిన్న ప్లేయర్స్తో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ గెలిచి చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ అంటే కేవలం మ్యాచ్లు మాత్రమే కాదు. ఇందులో బాలీవుడ్ గ్లామర్, చీర్ లీడర్స్, భారీగా వేలాలు, విదేశీ ఆటగాళ్ళు, భారీ స్పాన్సర్షిప్స్ అన్నీ కూడా ఉంటాయి. ప్రపంచంలోని టాప్ క్రికెట్ ప్లేయర్స్ అంతా కూడా ఐపీఎల్లో ఆడడానికి ఇష్టం చూపుతూ ఉంటారు. సచిన్, ద్రావిడ్, గంగూలీ, ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, పాంటింగ్, గేల్, ఏబీ డివిలియర్స్ ఇలాంటి మహామహా ప్లేయర్లంతా కూడా ఐపీఎల్లో పాల్గొన్నారు. ఈ ఐపీఎల్ వల్ల యంగ్ ప్లేయర్స్కు అవకాశాలు రావడం చాలా పెరిగాయి. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా లాంటి ప్లేయర్లు ఈ ఐపీఎల్ ద్వారానే వెలుగులోకి వచ్చారు. ఇకపోతే ఐపీఎల్లో ప్లేయర్స్ను వేలం ద్వారా కొనుగోలు చేస్తారు. ప్రతి టీంకు ఒక బడ్జెట్ ఉంటుంది. కేవలం ఆ బడ్జెట్లో మాత్రమే ప్లేయర్స్ను కొనాల్సి ఉంటుంది. అందుకే ఈ ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్గా మారింది. ఎన్ని సంవత్సరాల ఈ ఐపీఎల్ ప్రయాణంలో కొన్ని కాంట్రవర్సీలు కూడా ఉన్నాయి. 2010వ సంవత్సరంలో ఐపీఎల్ ఫౌండర్ అయినటువంటి లలిత్ మోడీని బీసీసీఐ నుండి తొలగించడం, అలాగే 2013వ సంవత్సరంలో స్పాట్ ఫిక్సింగ్ స్కాండల్ ఐపీఎల్ మొత్తాన్ని
ఒక్కసారిగా షేక్ చేసింది. ఈ స్పాట్ ఫిక్సింగ్ వల్ల చెన్నై సూపర్ కింగ్ అలాగే రాజస్థాన్ రాయల్స్ టీంలు 2 సంవత్సరాల పాటు బ్యాన్కు గురి అయ్యాయి. ఈ స్పాట్ ఫిక్సింగ్ వల్ల ఐపీఎల్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అంతేకాకుండా మరింత బలంగా మళ్ళీ తిరిగి వచ్చింది. 2016 సంవత్సరంలో గుజరాత్ లయన్స్, రైజింగ్ పూణే సూపర్ జైంట్ టీమ్స్ వచ్చాయి. కానీ ఆ టీంలు క్రమంగా తొలగిపోయాయి. అలాగే 2022 సంవత్సరంలో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జైంట్ టీమ్స్లు యాడ్ అయ్యాయి. ఇప్పుడు ఐపీఎల్లో మొత్తంగా 10 టీంలు ఉన్నాయి. మ్యాచ్ల సంఖ్య కూడా చాలా పెరిగింది. అలాగే ప్రేక్షకుల సంఖ్య కూడా కోట్లలో పెరిగింది. ఐపీఎల్ టీవీ రైట్స్ కొన్ని వేల కోట్ల రూపాయలకు అమ్ముడవుతూ ఉన్నాయి. అలాగే ఈ డిజిటల్ యుగంలో డిజిటల్ స్ట్రీమింగ్ ద్వారా కూడా కొన్ని వేల కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్ను చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఐపీఎల్ కేవలం ఇండియన్ క్రికెట్ టోర్నమెంట్ కాదు, ఇది గ్లోబల్ స్పోర్ట్స్ బ్రాండ్గా తయారైంది. 2008 సంవత్సరంలో చిన్న మొక్కగా స్టార్ట్ అయిన ఐపీఎల్ ఇప్పుడు ఒక మహావృక్షంగా ఎదిగింది. ప్రస్తుతం ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రికెట్ లీగ్గా ఉంటూ యంగ్ ప్లేయర్స్కు ఒక మంచి ప్లాట్ఫామ్గా మారింది. అంతేకాకుండా ఇండియన్ క్రికెట్కు ఒక బలమైన ఆర్థిక ఆదాయంగా ఉంది. వరల్డ్ క్రికెట్లో ఐపీఎల్ అనేది మోస్ట్ పాపులర్ టోర్నమెంట్. ఈ ఐపీఎల్ వల్ల ప్రతి సంవత్సరం కొత్త హీరోలు, కొత్త కథలు, కొత్త రికార్డులు పుడుతూనే ఉన్నాయి. 2008 సంవత్సరంలో ప్రారంభమైన ఆలోచన ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్గా ఎదిగింది. ఐపీఎల్ మనకు కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఇవ్వలేదు, ప్రపంచ క్రికెట్లో భారత క్రికెట్కు ఒక కొత్త యుగాన్ని తీసుకొచ్చింది. ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీం ఏదో, అలాగే మీకు గుర్తుండిపోయే మ్యాచ్ ఏదో, మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కూడా కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.